హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాసేపు రిలాక్స్ అవ్వండి సార్. ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవ్వకండి అంటూ ఎస్ భుజంపై చేయి వేసి గట్టిగా నొక్కి చెప్పింది మధు. ఆమె చేతిని పట్టుకుని కాసేపు ఇక్కడే ఉండవా సార్ ప్లీజ్ మధు "మ్మ్" అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. మధు చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి అమాంతం ఆమె ఒడిలో పడుకున్నాడు యష్. ఊహించని చర్యకి మధు షాక్గా చూసింది. సార్ నాకు తలనొప్పి వస్తుందని కాఫీ తెచ్చినా నువ్వెందుకు నీ ఒడిలో పడుకోనియ్యవు బాబు? ఆ మాటకి ఏం మాట్లాడలేదు. ఎందుకు అలా ఉన్నారు? తెలియదు మధు. ఎంత సంపాదించినా ఏం లాభం? మనశ్శాంతి అనేది ఉండటం లేదు సార్ అంటూ అతని తలలో చేయి పెట్టి చెప్పండి ఏమైంది? మహి నా మరదలు. ఏంటి? అవును మధు. మహి వాళ్ళ అమ్మ రాధ మా అత్తయ్య మా నాన్న మాటని కాదని ఇంట్లో అందరినీ ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. మా అత్తయ్య చివరికి నాన్నని కూడా ఎన్నో మాటలు అని అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు కూడా కనీసం మమ్మల్ని పలకరించటానికి కూడా రాలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ బాధపడకూడదని మహి చిన్నుని ఆయుధంగా తీసుకొని ఇంట్లోకి వచ్చింది. నిజం చెప్పింది. తను నిజం చెప్పిన దగ్గర నుంచి నాన్న చాలా బాధపడుతున్నారు. జరిగిన గతం తలుచుకుంటూ మహి తింగరి అనుకున్నాను. కానీ ఇంత తెలివి చూపిస్తుందని అనుకోలేదు. నైట్ మీరు తనతో గొడవ పడ్డారా? అతని తల నిమురుతూ అంది. చాలా కోపం వచ్చేసింది మధు. ఎంతలా అంతే ఆ ప్లేస్లో మహి కాకుండా వేరే ఎవరైనా ఉంటే నిజంగానే పాతేసేవాడిని. ఎందుకు అంత కోపం సార్? తను నిజం చెప్పాక నార్మల్గా మాట్లాడి పంపిస్తే సరిపోతుంది కదా. ఆ మాత్రం డోస్ ఇవ్వకపోతే ఎలా మధు? లేదంటే మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చి చిన్ను మైండ్ని పొల్యూట్ చేస్తుంది. ముందు మీరు రిలాక్స్ అవ్వండి అంటూ అతని తల నిమురుతూ ఆలోచిస్తూ మహి సార్ మహి సార్ మర్దలా అందుకే నా ఇంటికి వస్తుంది అనుకుని యష్ని చూసింది. తన ఒడిలో ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు యష్. ఎందుకో ఆ టైంలో అతని ఫేస్ చూడగానే చిన్నుని గుర్తొచ్చాడు మధుకి. యష్ పెదవులు నవ్వుతుంటే బుగ్గన పడే సొట్ట సేమ్ చిన్నుకి కూడా అలా ఉండటం మధు గమనించింది. రెప్పవేయటం మర్చి అతని తల నిమురుతుంది మధు. కాసేపటికి యష్ కళ్ళు తెరిచి తన పొజిషన్ చూసుకుని వెంటనే మధు నడుముని వదిలి సారీ ఇబ్బంది పెట్టానా? పర్లేదు సార్ ఇప్పుడు కొంచెం కోపం తగ్గిందా అని ఆమె అనగానే వెంటనే ఆమె ఒళ్ళో నుంచి పైకి లేచి కూర్చున్నాడు. మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి మధు? చిన్ను నిజంగానే అనాథ? అదేంటి అలా అడుగుతున్నావు? మీ పెదవులు నవ్వుతుంటే బుగ్గన పడే సొట్ట చిన్నుకు కూడా సేమ్ అలాగే ఉంటుంది. అందుకే డౌట్ వచ్చి అడిగాను. నువ్వు ఒకేలా ఉన్న నవ్వు ఒకేలా ఉన్నంత మాత్రాన వాడు నా రక్తం కాదు కదా మధు. ఏమో ఈ పోలికలు వాడిలో కనిపిస్తున్నాయి నాకు అంటూ నవ్వుతూ చేతిలోకి ల్యాప్టాప్ తీసుకుంది. నువ్వు ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఏదో ఆలోచిస్తున్నావు కదా వచ్చిన దగ్గర నుంచి. ఏంటి? ఏం లేదు సార్, ఆకలిగా ఉంది, క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేద్దామని. ఇంటి దగ్గర ఏం తినకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? లేటుగా లేచాను సార్, అందుకే తినలేదు. నిజం చెప్పు. నిజం సార్, బాబాయ్ తెస్తాడు టిఫిన్. నువ్వు మాత్రం క్యాంటీన్కి వెళ్ళకు సరేనా? ఏమైంది సార్? చెప్పింది చెయ్యి, క్వశ్చన్ వేయకు అని యష్ తన చైర్లో కూర్చున్నాడు. ఏంటి ఈరోజు సార్ బిహేవియర్ కొత్తగా ఉంది. అసలు ఏమైంది ఈయనకి అనుకుని కాఫీ కప్స్ తీసుకొని బయటికి వచ్చింది. ఏంటి తిట్టారా ఇడియట్ అని? లేదు బాబాయ్. మరి అలా బొమ్మలా ఉన్నావేంటి? ఏం లేదు బాబాయ్, కొంచెం నాకు టిఫిన్ తెస్తారా? టిఫిన్ చేయలేదా మధు? లేదు బాబాయ్, చాలా ఆకలేస్తుంది. సత్యంకి డబ్బులిచ్చి వాష్రూమ్కి వచ్చింది మధు. అప్పటి వరకు దాచుకున్న టెన్షన్ అంతా బయట పెట్టింది. మధు అతని టచ్ చేయగానే ఫాస్ట్గా కొట్టుకున్న గుండె అరచేతిలో పట్టిన చెమట చూసుకొని ఏంటి ఇలా అయింది? సార్ నన్ను పట్టుకోగానే ఎందుకు నేను అడ్డు చెప్పలేకపోయాను? ఎందుకు నా కాళ్ళు చేతులు వణికాయి? ఇలా ఆలోచిస్తూ ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది మధు. ఎందుకో ఏదో తెలియని అలజడి కలిగింది మధుకి. కామ్గా ఎస్ చాంబర్కి వచ్చి తన ప్లేస్లో కూర్చుంది మధు. మధు చెప్పండి సార్, కార్తీక్ దగ్గరికి వెళ్ళు
తను ఒక ఫైల్ ఇస్తాడు, అది తీసుకొనిరా. సరే అని మధు బయటికి వెళ్ళగానే ఎస్ తల పట్టుకొని, ఎంత కోపం ఉంటే ఎందుకు? నేను మధు ఒడిలో పడుకున్నాను. అసలు నేనేనా ఇలా చేసింది? ఎవరితోనో నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకొని నేను ఎందుకు మధుతో పంచుకున్నాను? అసలు ఏం చేస్తున్నాను? నేను ఆ మహి కోసం ఎందుకు మధుకి చెప్పాను? అనుకొని తన మీద తనే కోప్పడి అంతలోనే మధు రూపం తలుచుకున్నాడు. ఆమె ప్రేమగా తలనిమరటం, కోపం తగ్గిందా అనటం అవన్నీ గుర్తు చేసుకోగానే అతని పెదవులపై సన్నని చిరుమందహాసం ఫైల్ పట్టుకొని లోపలికి వచ్చిన మధు, సార్ ఫైల్ అక్కడ పెట్టు అంటూ మధుని చూశాడు. మధు, ఏంటి సార్? బొట్టు సరిగా లేదు ఏంటి? అంటూ తన నుదుటిని చేయి పెట్టుకొని తడుముకుంది మధు. ఏ ఇడియట్, అక్కడ కాదు, రైట్ సైడ్. ఏమన్నారు? రైట్ సైడ్ అన్నాను. దానికి అంటే ముందు ఏమన్నారు? రెండు కళ్ళు చిట్లించి అడిగింది మధు. నీ పేరుతోనే కదా పిలిచాను ఇడియట్ అని. సార్ అంటూ మధు కోపంగా ముందుకు వచ్చింది. వెంటనే ఆమె చేతిని పట్టుకొని, ఏంటి, నేనెవరో తెలుసా? కంపెనీ ప్రెసిడెంట్ని. అలాంటిది నా దగ్గరే నీ శకలు చూపిస్తావా? వదలండి. వదిలితే ఏం చేస్తావ్? ఆమె నుదుటిన బొట్టు సరిగా పెట్టి సూటిగా చూశాడు. అతని చూపుల దాడి తట్టుకోలేక తలదించుకుంది మధు. చెప్పు, వదిలితే ఏం చేస్తావ్? కుదురుగా కూర్చుంటాను. అవునా? అంటూ మధు చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏం మాట్లాడుతుంది ఆమె? సైలెంట్గా ఫేస్ పక్కకు తిప్పుకుంది. టెన్షన్గా కొత్తగా మదిలో కలుగుతున్న అలజడి తట్టుకోలేక మధు అంటూ అతని వైపుకి తిరిగి, ఏమైంది మీకు? నేను అదే అడుగుతున్నాను. ఏమైంది నీకు? అంటూ యష్ ఆమె కళ్ళల్లో చూశాడు. అంతలోనే సత్యం డోర్ ఓపెన్ చేసి యష్ మధులు అంత చొరవగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. డోర్ ఓపెన్ చేసిన చప్పుడికి యష్ మధు చేతిని వదిలి సత్యం వైపు సీరియస్గా చూశాడు. ఎందుకు అలా చూశాడో తనకే తెలియదు. సార్, మధుకి టిఫిన్ అక్కడ పెట్టు అంటూ చిన్నగా నవ్వుకొని బయటికి వెళ్ళాడు సత్యం. మధు అక్కడ ఉండలేక గబగబా బయటికి వెళ్ళింది. బెడ్ మీద కూర్చొని శూన్యంలో చూస్తున్న మహికి తన మెదడులో ఎన్నో ఆలోచనలతో గజిబిజి అవుతూ బెడ్ వెనక్కి తలని వాల్చింది. ఇప్పుడు ఎలా వెళ్ళగలను ఆ ఇంటికి? మామయ్య, నువ్వు రాధ కూతురిగా కాకుండా నా మేనకోడలిగా రమ్మన్నారు. బావ అయితే తన కంటికి కనిపించినా సరే చంపేస్తాను. ఇప్పుడేం చేయాలి నేను? అనుకుని తనలో తానే ఆలోచిస్తూ ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసింది. మహి ఎదురుగా శశి చూడగానే షాక్ అయ్యింది. బావా, నువ్వా? లోపలికి రావాలా వద్దా? అని శశి అనగానే, ఏంటి బావా నువ్వు? అంటూ శశి చేతిని పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చింది మహి. ఏంటి బావా ఈ సడన్ సర్ప్రైజ్? ఈరోజు నా ఫ్రెండ్ పెళ్ళి, అందుకే వచ్చాను. నిన్ను కూడా చూసినట్టుగా ఉంటుందని. అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు శశి. బావా, కాఫీ? ఇప్పుడేం వద్దు మహి అంటూ మహిని చూసి, ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. నువ్వు ఎలా ఉన్నావు అని అడగలేదు. నీ మనసు ఎలా ఉంది అని అడిగాను అని శశి అనగానే మహి ఒక్కసారిగా శశి ఒడిలో పడుకుంది. ఏమైందిరా? ప్లీజ్ బావా, కాసేపు నీ ఒడిలో పడుకోవాలని ఉంది అంటూ శశి ఆలోచిస్తూ మహి తల నిమిరాడు. నైట్ అంతా నిద్రలేకపోవడంతో ఆలోచనలతో అలసిపోయిన మహికి శశి ఒడిలో హాయిగా అనిపించడంతో వెంటనే నిద్రపోయింది. పడుకున్న మహిని జోకొడుతూ ఎర్రగా కందిపోయిన ఆమె చేతిని చూశాడు. పైగా ఆమె ఒళ్ళు కూడా వేడిగా కాలిపోవటం చూసి మహిని అలానే సోఫాలో పడుకోబెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళాడు. వండిన టిఫిన్, కాఫీ అలానే ఉండటం చూసి మహి ఏం తినకుండా ఉందని అర్థమై గబగబా బయటికి వచ్చి, మహి, బావా, పైకి లే అంటూ ఆమెని పైకి లేపి, మహి కళ్ళు తెరువు. చాలా నీరసంగా ఉంది బావా, పడుకుందువు ముందు నువ్వు బ్రష్ చెయ్యి అంటూ బలవంతంగా మహిని వాష్రూమ్కి తీసుకొని వచ్చి తనే బ్రష్ చేయించి టవల్తో ఆ ముఖం నీట్గా తుడిచి బయటికి తీసుకొని వచ్చాడు. బావా, నేను బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావో చూస్తూనే అర్థమవుతుంది అంటూ ఆమె కోసం టిఫిన్ టాబ్లెట్స్ తీసుకొచ్చి, దా, ముందు టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకో బావా ప్లీజ్. మహి అంటూ శశి సీరియస్గా చూసేసరికి టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకుంది. మహి ఆమెకి సడన్గా ఎందుకు
ఫీవర్ వచ్చిందో అర్థం కాక నైట్ ఫోన్లో బాగానే మాట్లాడావు కదా, సడన్గా ఎందుకు ఇలా అయిపోయావు? నీకు ఫీవర్ ఎందుకు వచ్చింది? పదునుగా వస్తున్న శశి మాటలకి భయంగా చూసింది మహి.